శుభోదయం. ఇది ఫీబా రేడియో ఇంటర్నెట్ ప్రసార కేంద్రం. నేటి మా తెలుగు కార్యక్రమమునకు స్వాగతం. ఇప్పుడు వినండి ఆరాధనా సమయం. ఆరాధనా సమయం. యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండు వారలారా, యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి. ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. అందరము అలాగే నిలబడి ఉండగా దేవా దర్శించుమా అనే పాట పాడుచు దేవుణ్ణి మహిమపరచుదాం. దేవా దర్శించుమా, నీ చేయి చాచి స్పర్శించుమా. దేవా దర్శించుమా, నీ చేయి చాచి స్పర్శించుమా. ఇదేను నీ దరి చేర్చుమా, ఇదేను నీ దరి చేర్చుమా. చెదరితిని సమకూర్చుమా. దేవా దర్శించుమా. జారిపోతినయా జార నేరములో, జాలి చూపుమయా జాల మేలనయా. చాలు చాలునయా ఈ దేహమోహములు, చాలు చాలునయా నా మోహదాహములు. ఇదేను నీ దరి చేర్చుమా, ఇదేను నీ దరి చేర్చుమా. చెదరితిని సమకూర్చుమా. దేవా దర్శించుమా.
లోక ఆశలతో దూరమై తినయా నీదు సన్నిధికే చాలు చాలునయా ఈ దేహమోహములు చాలు చాలునయా నా మోహదాహములు ఈ దీనుని దరి చేర్చుమా ఈ దీనుని దరి చేర్చుమా చెదరి తిని సమకూర్చుమా దేవా దర్శించుమా నీ చేయి చాచి స్పర్శించుమా దేవా దర్శించుమా నీ చేయి చాచి స్పర్శించుమా ఈ దీనుని దరి చేర్చుమా ఈ దీనుని దరి చేర్చుమా చెదరి తిని సమకూర్చుమా దేవా దర్శించుమా అలాగే నిలబడి ఉండగా ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన కీర్తనల భాగములను ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. కీర్తనలు 57 1 నుండి 11 వచనాలు. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను శరణుజొచ్చియున్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడన శరణుజొచ్చియున్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మింగగోరువారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును. నా ప్రాణము సింహముల మధ్యన ఉన్నది, కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను. వారి దంతములు శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనపరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. నా అడుగులను చిక్కించుకొనుటకై వారు వలయొడ్డిరి. నా ప్రాణము కృంగి ఉన్నది, నా ఎదుట గుండ త్రవ్వి దానిలో తామే పడిరి. నా హృదయము నిబ్బరముగానున్నది దేవా, నా హృదయము నిబ్బరముగానున్నది. నేను పాడుచూ స్తుతిగానము చేసేదను. నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా నా ప్రాణము సింహముల మధ్యనున్నది. కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను. వారి దంతములు శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలముల వరకు వ్యాపించి ఉన్నది. ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను, ప్రజలలో నిన్ను కీర్తించెదను. చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనపరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పాఠము చదవగా మనము విందాము. కీర్తన 57 4వ వచనం. నా ప్రాణము సింహముల మధ్యనున్నది, కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను. వారి దంతములు శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. ప్రియ సంగమా, దయచేసి అందరూ కూర్చునవలనని మనవి చేస్తూ ఉన్నాం. ఈ దినము మనకు దైవవర్తమానం అందించబోవారు సహోదరులు దేవప్రేమ యేసుదాస్ గారు, ఆరోగ్యవరం. సమయాన్ని తీసుకుని వర్తమానం అందించవలసినదిగా సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైన ఆరాధన సమయం శ్రోతలకు శుభాభివందనములు. శ్రద్ధతో వర్తమానములు వినుచున్న మీకు దైవ దీవెనలు. నేటి మన ఆరాధనకై ధ్యానాంశము సింహం నడుమ తేనె పట్టు, సింహముల నడుమ ప్రార్థన పట్టు. సింహం నడుమ తేనె పట్టు, సింహముల నడుమ ప్రార్థన పట్టు. హనీ కూంబ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఏ డెడ్ లయన్, ఫర్వెంట్ ప్రేయర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ లయన్స్. ఈ అంశమునకు సంబంధించిన ఒక వాక్యం కీర్తన 57:4. నా ప్రాణము సింహముల మధ్యనున్నది, కోపోద్రేకుల మధ్యను నేను పండుకొని ఉన్నాను. మై సోల్ ఈస్ అమాంగ్ లయన్స్,
కీర్తన 22:21 సింహపు నోట నుండి నన్ను రక్షింపుము. సేవ్ మీ ఫ్రమ్ ద లయన్స్ మౌత్. సింహ కళేబరములో తేనె పట్టు, సింహముల గుహలో ప్రార్థన పట్టు అను ఈ శ్రేష్టమైన అంశమును 2 ఉప అంశములుగా ధ్యానిద్దాం. మొదటి ఉప అంశం చచ్చిన సింహములో తేనె పట్టు. చచ్చిన సింహములో తేనె పట్టు. హనీ కూమ్ ఇన్ ద డెడ్ లయన్స్ కార్ప్స్. న్యాయాధిపతులు 15:8 సంసోను ఆ సింహపు కళేబరమును చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు సింహపు కళేబరములో తేనెటీగల గుంపును తేనెయు కనబడెను. ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించిన న్యాయాధిపతులలో సంసోను ఒక ప్రత్యేకమైన శక్తివంతమైన నాయకుడు. ఫిలిస్తీయుల బానిసత్వము నుండి ఇశ్రాయేలీలను కాపాడడానికి దేవుని చేత ఎన్నుకోబడినవాడు. అపారమైన శారీరక బలమునకు ప్రసిద్ధి చెందినవాడు. సంసోను పుట్టుకతోనే నాజీరు చేయబడిన వ్యక్తి, అనగా దేవునికి ప్రత్యేకంగా అంకితమైన వ్యక్తి. తన తల వెంట్రుకలు క్షవరము చేసుకోకూడదన్నది దైవ నిబంధన. దేవుని ఆత్మ అతనికి అసాధారణమైన బలాన్ని ఇచ్చింది. కేవలము తన చేతులతో ఒక సింహాన్ని చంపడము మరియు గాడిద దవడ ఎముకతో వేలాది మంది శత్రువులను ఓడించడం వంటి అద్భుతాలు అసామాన్యం. 20 సంవత్సరముల పాటు ఫిలిస్తీయుల బారి నుండి ఇశ్రాయేలీయుల దేశానికి రక్షణగా నిలిచిన అసాధ్యుడు సంసోను. న్యాయాధిపతులు 14:5 ప్రకారము తాను తనకిష్టమైన కన్యకను వివాహమాడదలచి తిమ్నాతునకు తనే వెళ్ళి చూచి తిరిగి వచ్చి తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు వెళ్ళు మార్గమున ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చెను. 6వ వచనంలో యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చున్నట్లు అతడు దాన్ని చీల్చెను అని వ్రాయబడిన ప్రకారము సింహపు దవడలను పట్టుకొని చీల్చివేశాడు. 8వ వచనంలో కొంతకాలమైన తరువాత అతడు ఆమెను తీసుకొని వచ్చుటకు తిరిగి వెళ్ళుచుండగా ఆ సింహపు కళేబరమును చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు సింహపు కళేబరములో తేనెటీగల గుంపును తేనెయు కనబడగా అతడు ఆ తేనె చేతనుంచుకొని తినుచు వెళ్ళుచు తన తల్లిదండ్రుల యొద్దకు వచ్చి వారికి కూడా కొంత నీయగా వారును తినిరి అని వ్రాయబడినది. సంసోను శరీర బలహీనతలను మినహాయిస్తే తన బలమును ఇశ్రాయేలీల రక్షణ కొరకు వినియోగించి న్యాయాధిపతి సేవలను అందించాడు. సంసోను యేసు ప్రభువుకు ముంగుర్తై ఉన్నాడు. అతని యందలి ప్రతికూల అంశముల నుండి మనము అనుకూల అంశములను గనుక ధ్యానిస్తే యేసు ప్రభువునే చూడగలం. ప్రియమైన స్నేహితుడా, సోదరి, సంసోను అనగా సూర్యుని పోలినవాడు లేదా ప్రకాశించువాడు అని అర్థం. మనం ఆరాధించు యేసునాథునికి నీతి సూర్యుడు అని పేరు. మలాకి 4:2 మలాకి ప్రవక్త ప్రవచనాత్మకంగా, అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతు వేయునట్లు గంతులు వేయుదురు అని యేసు జన్మమును గూర్చి తెలిపినట్లు చూడగలం. అంత మాత్రమే కాక యేసు ప్రభువునకు బలవంతుడైన దేవుడు అన్న బిరుదును గూర్చి యెషయా వివరించాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని పిలువబడ్డాడు. 6వ వచనములో సంసోను తనను యెహోవా ఆత్మ ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చున్నట్లు అతడు దాన్ని చీల్చెను అని వ్రాయబడినది. దేవుని ఆత్మ యొక్క బలాధిక్యమును సంసోను ఇచ్చట ప్రత్యక్షపరచుట విశేషము. ప్రియమైన విశ్వాసి, నీవు నేను సింహము వంటి క్రూర సంగతులు ఎదుర్కొన్నప్పుడు, సమస్యలు మనలను ఎదిరించినప్పుడు, ప్రతికూల పరిస్థితులు మనలను ఎగతాళి చేసినప్పుడు మనము చింత పొందుట సహజము. ఆయనను మనలో ఆయన ఆత్మ ఉన్నప్పుడు, అనగా సిలువలో ఆయన చిందించిన రక్తధారలలో కడగబడిన వారమైన ఎడల ఆ స్థితిగతులను మన చేతిలో ఏమీ లేకపోయినను ఎదుర్కొని జయించగలం. 2 కొరింథీ 4:8-9 ఎటు బోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారం కాము, అపాయములనున్నను కేవలము ఉపాయం లేని వారము కాము, తరుమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించువారము కాము అని పౌలు గారు వ్రాస్తున్నారు. కనుక విశ్వాసులమైన మనయందు ఆయన ఆత్మ నివసించుచున్నాడని నమ్మి పరిస్థితులను ఎదుర్కొని విజయం నొందగలమని ఎరుగనగును. అలాగే 2 కొరింథీ 6:10 ఏమీ లేనివారమైనట్లుండి
సమస్తమును కలిగిన వారము. సంసోను తన చేతిలో ఏమీ లేకపోయినను ఆత్మబలముతో సింహమును చీల్చివేశాడు. బొబ్బరించు సింహము శత్రువైన సాతానునికి గుర్తు. అలాగే ద్రాక్ష తోటలు అనగా ఇశ్రాయేలు ప్రజలకు గుర్తు. యెషయా 5:7 ప్రకారము ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుష్యులు ఆయనకిష్టమైన వనము అని వ్రాయబడింది. సంసోను తన స్వజనులలో కాకుండా తిమ్నాతులో సున్నతి పొందని ఫిలిస్తీయులకు చెందిన కన్యకను ప్రేమించి ఆమె నాకిష్టమైనది కనుక ఆమెను తనకు వివాహము చేయమని కోరాడు. న్యాయాధిపతులు 14:3. యూదుడయ్యుండి నాజీరు పొందిన సంసోను అన్యజనులకు చెందిన స్త్రీని కోరుకున్నట్లు యేసయ్య పరలోకము నుండి మానవాల్ని రక్షింపగోరి అన్యులైన మనలను వరించుట ఆశ్చర్యం. అన్యులను రక్షించుటకు పూర్వము ఆయన తన ప్రజలైన ఇశ్రాయేలు వారి యొద్దకే వచ్చాడు, అనగా సాదృశ్యంగా ద్రాక్ష తోటల చెంతకే వచ్చాడు. అయితే వారు ఆయనను తిరస్కరించారు. యోహాను సువార్త 1:11లో ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాడు అని వ్రాయబడిన ప్రకారము యూదులు ఆయనను తిరస్కరించారు. అన్యజనులైన మనలను ఆయన ప్రేమించి బొబ్బరించు సింహము అయిన అపవాదిని సిలువలో ఎదుర్కొన్నాడు. ఆయన సమాధి చేయబడి 3వ నాడు మరణమును అనగా అపవాదిని లేక సింహమును జయించి మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ప్రియమైన స్నేహితుడా, సోదరి, సమాధి నుండి లేచుట ద్వారా పునరుత్థానము అనడి తేనెను లేదా రక్షణను మన కొరకు సాధించాడు. ఆ తేనెను తన తల్లిదండ్రులకు సంసోను తినిపించినట్లు యేసు తన పరలోక తండ్రి అయిన దేవునికి అత్యధిక సంతోషమును, లోకమందు విశ్వాసులకు తల్లిగా నిలబడి ఉన్న సంఘమునకు ఆ తేనెను ఇచ్చాడు. అనగా తేనె కంటెను జుంటి తేనె దారుల కంటెను మధురమైన వాక్యమునిచ్చి ఉన్నాడు. ఇది ఎంత ఆశ్చర్యం! సింహపు కళేబరములో తేనెను ఆయన తీసి ఉన్నాడు. మరణములో నుండి జీవమును, చేదైన సింహము నుండి మధురమైన తీయదనమును వెలికి తీశాడు. సింహము నోట నుండి గొర్రె పిల్లల వంటి మనలను ఆయన రక్షించుట వైచిత్రం. 2వ ఉపాంశం సింహముల గుహలో ప్రార్థన పట్టు లేదా సింహముల నడుమ ప్రార్థన పట్టు. ఫర్వెంట్ ప్రేయర్ ఇన్ ద డెన్ ఆఫ్ లయన్స్. నా ప్రాణము సింహముల మధ్యన ఉన్నది అని దావీదు కీర్తన 57:4లో అన్నాడు. నా ప్రాణము సింహముల మధ్యనున్నది. దానియేలు 6:16లో అంతట రాజు ఆజ్ఞయ్యగా బంట్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోసిరి. 17వ వచనములో ఒక రాయి తీసుకుని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దాని మూసిరి. అయితే దానియేలు గొప్ప ప్రార్థనాపరుడైన వాడు, రోజుకు 3 మారు ప్రార్థన చేయు అలవాటు కలిగినవాడు. దానియేలు అతి శ్రేష్ఠ బుద్ధి గలవాడై అనుదినము మోకాళ్ళూని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చిన జీవితము గలవాడు. 10వ వచనం. 4వ వచనంలో ప్రధానులు అధిపతులు కక్షగట్టి అతనిపై నిందమోప చూచుచుండిరి. దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేక వారు రాజునొద్దకు సందడిగా కూడివచ్చి రాజొక ఖండితమైన చట్టము స్థిరపరచి 30 దినముల వరకు రాజునొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడునూ ఏ మనవియు చేయకూడదు. ఎవడైనను చేసినడల వాడు సింహముల గుహలో పడద్రోయబడునని శాసనమును రాజుకు దర్యావేషు చేత వ్రాయించి అతని చేత సంతకము చేయించినారు. అయితే 10వ వచనములో ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు యథాప్రకారము అనుదినము 3 మారు యెరూషలేము తట్టు కిటికీలు తెరచి తన దేవునికి ప్రార్థించుచు స్తుతించుచూ వచ్చాడు. అప్పుడు వారు దొమ్మిగా వచ్చి రాజునకు ఈ విషయమును ఎరుకపరచి శాసనము ప్రకారము సింహముల గుహలోనికి దానియేలును పడద్రోసినారు. 14-16 వచనాలు చదివితే రాజు తన హృదయమందు దానియేలును ప్రేమించినవాడు, రక్షింపనుద్దేశించి తప్పింప ప్రయత్నం చేసినను శాసనమును బట్టి వారి మాటలకు తలవంచి సింహముల గుహకు దానియేలును అప్పగించాడు. ప్రియమైన స్నేహితుడా, ఆయనను
రాజు ఆ రాత్రంతయు ఉపవాసముండి దిగులు పడుచు ఆ మరుసటి దినము అరుణోదయమే లేచి వేగిరపడి గుహ యొద్దకు వచ్చి దుఃఖ స్వరముతో, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగనా అని అడిగాడు. 21, 22 వచనాల్లో అందుకు దానియేలు, రాజా, నేను నా దేవునికి దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతనంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను అనుట తోడానే రాజు అతి సంతోషముతో దానియేలును గుహ నుండి బయటకు తీయుడని ఆజ్ఞ ఇచ్చాడు. ప్రియమైన స్నేహితుడా, సోదరి, ఆ రాత్రంతయు దానియేలు సింహముల నడుమ ఏమి చేసి ఉండునని మనము తలంచినట్లయితే ఆయన మరి ఎక్కువగా ప్రార్థనలు, స్తుతులు చేయుచు గడిపి ఉంటాడు. సింహముల నడుమ పట్టుదల గల ప్రార్థనలు సలిపి బహుగా దేవునికి స్తుతులు చెల్లిస్తూ సంచరించి ఉంటాడు. ఎదురుగా నిలబడి ఉన్న దేవదూతను కన్నులారా చూచి సంతోషించి ఉంటాడు. తమ నోళ్లు మూయబడిన సింహములు దానియేలుకు సాధు జంతువుల వలె ఆయన చుట్టూ తిరుగులాడి ఉంటాయి. మోకరించి ప్రార్థించుచున్న అతన్ని గాంచి సింహములు సైతము సృష్టికర్తకు లోబడి దానియేలుకు ఏ హానియు చేయకుండా కూర్చుని ఉంటాయి. ఆ రాత్రి అంతయు ప్రార్థన పట్టును దానియేలు సాధించి బిగించి కొంత తడవ ఆ సింహములలో ఒకదానిపై పరుండి నిశ్చింతగా సేదదీరి ఉంటాడు. ఆ సింహపు జూలు అతనికి తలదిండుగా ఏర్పడి ఉంటుంది. ఓ విశ్వాసి, పట్టుదలతో కూడిన నీ ప్రార్థనా జీవితం, స్తుతుల జీవితం నిన్ను భయపెట్టు సింహముల వంటి శ్రమల నడుమ, ఇరుకు ఇబ్బందుల నడుమ నిన్ను కాపాడి నడిపించుట తథ్యము. ఇది ఎంత ఆశ్చర్యం! కీర్తన 34:7లో యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును అని వ్రాయబడినట్టు, నిన్ను నన్ను ఆయన దూత కావలి ఉండి కాపాడునని మరువవద్దు. దానియేలును కాపాడిన దేవుడు మనలను కాపాడును. అయితే పట్టుదల ప్రార్థనను భయభీతుల నడుమ సైతం మరువకుండా ఉండాలి సుమి. సింహములను అత్యంత సమీపముగా గాంచిన దానియేలు విశ్వాసముతో తన ఎదుటనున్న దేవదూత స్ఫూర్తితో ధైర్యమొందగలిగాడు. సామెతలు 28:1 నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు అని వ్రాయబడినట్టు, మనమును సింహముల నడుమ సింహధైర్యము కలిగిండుట నేర్చుకోవాలి. సింహముల నడుమ సింహధైర్యము కలిగిండుట దానియేలుకు ఎలా సాధ్యమైంది? తన ప్రార్థన పట్టు ద్వారానే. పంపబడిన యెహోవా దూత మన ప్రభు అయిన యేసయ్యకు ముంగుర్తు. ఆయన యూదాగోత్రపు సింహము. ఆ మహాసింహము ఎదుట అక్కడున్న సింహములన్నీయు తలవంచి మోకరించినాయి. యెహోవా యందు భయభక్తులు కలిగిండుట బహుధైర్యము పుట్టించును. సామెతలు 14:26. ఎంత ఆశ్చర్యం! సింహముల వంటి బాధలు, వేదనలు మనలను చుట్టుముట్టినను, మనసాయాసములు, ఇబ్బందికర పరిస్థితులు, ఇతరుల హేయపు క్రియలు, అవమానకరమైన మాటలు, దీర్ఘకాల వ్యాధులు, అప్పుల సమస్యలు, కుటుంబ కలహాలు నిన్ను వేధిస్తూ ఉండవచ్చు. నీ ఎదుట నీవు ప్రేమించిన జీవనాథుడు పంపిన దూత ఉన్నాడని మరువవద్దు. ప్రియమైన స్నేహితుడా, సోదరి, రోమా 12:12లో ప్రార్థన యందు పట్టుదల కలిగిండుడి అని వ్రాయబడి ఉన్నది. పట్టుదల గల ప్రార్థన నిన్ను నన్ను కాపాడునని మరువకు సుమి. 2 తిమోతి 4:17లో ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను గనుక నేను సింహపు నోట నుండి తప్పింపబడితిని అని పౌలు వ్రాయిచున్నాడు. తమ శ్రమలన్నిటిలో నుండి తనను రక్షించునని ఆయన ప్రగాఢముగా ప్రభువునందు నమ్మిక కలిగియుండుట గమనార్హము. ఇది ఎంత ఆశ్చర్యం, ఎంత అపూర్వం! అపోస్తుల కార్యములు 27వ అధ్యాయంలో భీకర సునామీ తుఫాను అని అధ్యాయం అనవచ్చును. ఇటలీలోని కైసరునొద్ద నిలవబెట్టుటకు సుదూర సముద్రయానములో పౌలును మరికొందరు ఖైదీలను బందీలుగా పట్టుకొని ఓడలో తరలించు సందర్భంలో పెద్ద గాలి తుఫానులో చిక్కుకున్న ఓడ ముక్కలైపోవు సమయాన పౌలు నిబ్బరమైన విశ్వాసము కనపరిచాడు. శతాధిపతితో పాటు అందరూ నివ్వెరపోవు నమ్మికను పౌలు వ్యక్తం చేశాడు. చివరికి 28వ అధ్యాయం 1వ వచనంలో ఒక ద్వీపమును వారు చేరుకున్నారు. దాని పేరు మెలితే. మెలితే అనగా తేనె వంటిది అను అర్థమిచ్చున్నది. సుదీర్ఘ శ్రమల తదుపర తేనె వంటి పరిస్థితిని దేవుడు మనకు ఇచ్చుట తథ్యము. కీర్తన 81:16లో కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును అన్నది ఆయన వాగ్దానం.
తేనె అనగా మన ప్రభువే. ఆయన మనకు తృప్తిని మాధుర్యమును ఇచ్చువాడు. ప్రభువు అనగా వాక్యమే. సింహములను చూచిన తోడనే దానియేలు సింహబలమును పొందుటకు కారణము ఆయన ప్రార్థన పట్టు అని నమ్మదగును. ప్రియమైన స్నేహితుడా, సోదరి, ఆయన చచ్చిన సింహపు కళేబరములో తేనె పట్టును తీయగలడు. సింహముల నోళ్లను మూయించు యూదాగోత్రపు సింహమును సైతము పంపగలడు. అయితే అందుకు నా ప్రార్థన పట్టు అవసరము. దేవుడే మనకు సహాయం చేసి ఆయన్ను ఆరాధించు ధన్యత ఇచ్చునుగాక. ఆమెన్. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఇప్పుడు మనమందరం అలాగే నిలవబడి ఉండి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను మనము చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలో నుండి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. మీకై పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక వాగ్దానం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదాగోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. ప్రియ దైవజనమ, ఇంతటితో ఈ కార్యక్రమము ముగిసింది. ఈ కార్యక్రమాన్ని గురించి మీ సలహాలు, మీ అభిప్రాయములకై మమ్మను సంప్రదించవలసిన మా మెయిల్ ఐడి info@febaonline.org. మొబైల్ సంఖ్య 9480585039. మరలా వచ్చే ఆదివారం ఇదే సమయానికి మనమందరము కలుసుకుందాం. అంతవరకు దైవాశీస్సులు, ప్రభు కృప మీకు తోడయుండునుగాక. ఆమేన్.